వేస్ట్ దేని చెప్పండి నా ఎటువంటి సినిమా బ్రో? హాయ్ బ్రో. ఎటువంటి సినిమా? పర్లేదు బ్రో. అవునా? ఏం పెద్ద థియేటర్లో రిలీజ్ అయ్యి అంత లేదు. కామెడీ సినిమానే, అంతేం లేదు బ్రో. పెద్ద వర్కౌట్ కాలేదు, పెద్దగా వర్కౌట్ కాలేదు, ఏం లేదు. కామెడీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఇంట్రెస్టింగ్గా లేదు. ఓకే, డిసప్పాయింట్ అయిపోయినా. కంప్లీట్గా. యాక్టర్స్ ఎట్లా చేసినారు పోనీ? పర్లే, బాగానే ఉంది. కానీ ఏం చెప్పుకునే కామెడీ కూడా కాదు బ్రో. ఓకే, ఊరికి థియేటర్లో కూడా ఏం అవసరం లేదు బ్రో. మిత్రమండలి కథ ఏంది? మిత్రులందరూ చూడొచ్చా? జస్ట్ క్రింజ్ స్టోరీ అంతేనా? క్రింజేనా? క్రింజే, ఎక్కువ క్రింజే ఉంది. అవునా? అంటే ప్రిన్స్ ఏదో వచ్చింది మొన్న అప్పుడు ఒకసారి, అనుదీప్ లైక్ అలానే అంతా అలానే జాగ్రత్తలు మ్యాడ్ ఇలా ఏదైతే మనం క్రింజ్ గా చూసినామో అది కొంచెం ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నచ్చుతుంది వాళ్ళు. నాట్ కప్ ఆఫ్ టీ ఫర్ ఎవ్రీ వన్. బాగుందా? కామెడీ బాగుందా? సినిమా ఎలా ఉంది బ్రో మూవీ? కామెడీకి చెప్పండి ఎట్లా సినిమా? ఎట్లా సినిమా చెప్పు బ్రో. ఎట్లా సినిమా? ఏదో చూడొచ్చు బ్రో. క్రింజ్ ఉందా ఏమన్నా? క్రింజ్ అంటే స్టోరీ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అవునా? చూడొచ్చా పోనీ ఒకసారి? చూడొచ్చు ఒకసారి అంతే. ఎవరి కోసం చూడొచ్చు కథ? ఎవరి కోసం అంటే చందు చిన్న రోల్ ప్లే చేసిన అంతే, పెద్ద ఏం లేదంత. యాక్టింగ్ ప్రియదర్శి కానీ వాళ్ళేం యాక్టింగ్ బాగుంది అంటే స్టోరీ ఏం లేదు, ఊరికే చూసుకోవచ్చు అంత ఒకసారి. అంటే అసలు కామెడీ వర్కౌట్ కాలేదా పెద్దగా? కామెడీ కూడా పెద్ద వర్కౌట్ ఏం కాదు, అంటే మళ్ళీ చూసే నార్మల్ గానే ఉంటుంది, మనం ఎట్లా ఉంటాం అంతే, పెద్ద ఏం లేదు. అవునా? అంటే యాక్టర్స్ పరంగా ఎవరు నచ్చారు మీకు? సత్య ఉన్నాడు, సత్య ఊరికే సత్య అది ఉంటుంది అంతే, ఆడ ఏం ఉండదు కానీ సత్య రోల్ ఉంటుంది. అంటే ప్రాపర్ కథ అన్నా ఉందా? కథ ఏం లేదు, కథ కూడా పెద్ద ఏం లేదు. ఓకే, సరే ఎంత సార్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5కి 2 వేయచ్చు అనుకుంటాను. వర్కౌట్ అవ్వలేదన్నారు స్టోరీ కానీ కామెడీ కానీ? అదేం లేదు, మొత్తం బాగానే ఉంది, భారీ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. నచ్చిందా? బాగుంది. ఇప్పుడు జాగ్రత్తలు ఆ లెవెల్లోనే ఉందా? ఆ లెవెల్లోనే ఉన్నది, సూపర్గా ఉంది. ఎలా అనుకుంటున్నా? బాగుంది బ్రో. నచ్చిందా? యావరేజ్. ఎందుకు యావరేజ్ అంటున్నా? అంటే స్టోరీ ఎక్కువ లేదు బ్రో. స్టోరీ ఏం లేదా? అంటే ఏదో సీన్ రాసుకున్నా స్టోరీ అంతా. కామెడీ సీన్స్ అయితే అన్ని బాగానే ఉండేవి. కామెడీ అయితే బాగానే ఉంది. అంటే పర్లేదు, సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ఫస్ట్ హాఫ్ నార్మలే. ఫస్ట్ హాఫ్ నార్మల్. ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది మీకు? లడ్డు అని ఉంటాడే కూడా, ఆయన క్యారెక్టర్ మ్యాడ్ లో ఉండే. మ్యాడ్ లో అతను బాగుంది. కామెడీగానే ఉంది, జాగ్రత్తలు గతం ఉంది బ్రో. అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. ఎవరు బాగా చేసినారు సినిమాలో? వాళ్ళ పేర్లు కూడా తెలియదు బ్రో. పేర్లు మిత్రమండలి కథ ఏంది? మిత్రులందరూ చూడొచ్చా? జస్ట్ క్రింజ్ స్టోరీ అంతేనా? క్రింజేనా? క్రింజే, ఎక్కువ క్రింజే ఉంది. అవునా? అంటే ప్రిన్స్ ఏదో వచ్చింది మొన్న అప్పుడు ఒకసారి, అనుదీప్ లైక్ అలానే అంతా అలానే జాగ్రత్తలు మ్యాడ్ ఇలా ఏదైతే మనం క్రింజ్ గా చూసినామో అది కొంచెం ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నచ్చుతుంది వాళ్ళు. నాట్ కప్ ఆఫ్ టీ ఫర్ ఎవ్రీ వన్, అంతే కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న మీమ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తాడు కాబట్టి ఆ మీమ్స్ అర్థమయ్యే వాళ్ళకైతే కొంచెం నవ్వుకోవచ్చు, ఆ హ్యూమర్ అర్థం కాకపోతే నవ్వలేము. ఇప్పుడు మనం కృష్ణ భగవాన్ కామెడీని ఏ విధంగా మనం తీసుకుంటామో అలా ఉంటది. దీంట్లో వెన్నెల కిషోర్ ఉన్నాడు కాబట్టి కొంచెము, ఇంకా సత్య ఉన్నాడు కాబట్టి వీళ్ళ టైప్ టక్కన అర్థం చేసుకోవాలంటే కష్టం. వాళ్ళిద్దరు కొద్దిగా వర్కౌట్ అయిందా సినిమాలో? సత్యాది వర్కౌట్ అయింది, మెయిన్ సత్యాది అందరితో పోల్చుకుంటే. అంటే వీళ్ళే ఎలా ఉంది యాక్టర్స్? మన లడ్డు బాబు వాళ్ళ నలుగురు పర్లేదు, ట్రై చేసినారు. అంటే కొంచెం నాకు తెలిసి స్క్రిప్ట్ కొంచెం డౌన్ ఉన్నట్టుంది. ఓకే, నిహారిక పర్లేదు, ఆమె కూడా ఫస్ట్ టైం తెలుగులో. అవును, యాక్చువల్గా అతను కంటెంట్ క్రియేటర్, మన ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది. తను తీసుకురావడం కూడా కొత్తగా ఉంది కొంచెం. అంటే మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తావు సినిమాకి? కామెడీ, అదే క్రింజ్ కామెడీ. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలా, ఒకటి అల్లరి నరేష్ మూవీ సుడిగాడు మూవీ అని ఒకటి ఉంటది కదా, అలాంటి మూవీ అప్పుడు ఆ జనరేషన్ నచ్చింది. ఇది కూడా అప్పుడు రావాల్సిన మూవీనే అన్న. ఇప్పుడు అదే కొంచెం ఈ తగ్గ కామెడీ రాసుకుంటే కన్నా మంచిగా హిట్ అయ్యిండు. ఇంకోటి ఏమంటే దాంట్లో చెప్తాడు కదా, ఒక సినిమాలో 100 ఒక టికెట్కి 100 సినిమాలు. ఇది కూడా అలాంటిది ఒక రకంగా, ఎందుకంటే అన్ని సినిమాల్లో డైలాగ్స్ అవన్నీ డెలివరీ చేస్తా ఉంటాడు, అది అర్థమైతే నవ్వుతాం. స్కూప్ లాగా ఒక్కొక్క మెయిన్ సినిమాలో ఉండే డైలాగ్స్ తీసుకొని వాళ్ళు డెలివరీ చేస్తా ఉంటారు, అది అర్థమైతే బాగుంటది, అర్థం కాకపోతే ఏందో పోతాందిలే అనుకుంటాం. ప్రియదర్శి కెరియర్ లో యాక్చువల్లీ తను ఈ మధ్య చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇది ప్రియదర్శికి వేస్ట్ అన్న, అది దానికేం పెద్ద ఇంపాక్ట్
ఇంపాక్ట్ అవ్వదు. Okay. జస్ట్ ఏదో ఆయన సపోర్ట్ చేసినట్టు ఇది చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది కదా ఈ మూవీ, అవును. అది ఇప్పుడు వచ్చింది అంతే. ఇంకా ఇప్పుడు మొన్న బన్నీవాస గారు మొన్న లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా అదే మన వాళ్ళు వీళ్ళు ఇంకా కామెడీకి నమ్ముకునేసారు. ఇది కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ బాగా రాసుకుంటే కన్నా మంచి మూవీనే అండి, లిటిల్ హార్ట్స్ లాగా ఉండిండు. బ్రహ్మీ సాంగ్ మెయిన్ అది ఎట్లా? అది బ్రహ్మి సాంగ్ బాగుంది కానీ బ్రహ్మానందం లేడు ఊరికే జస్ట్ ఒక అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. అట్లా వచ్చి పొమ్మ మెరుపుతిగా అంటే అవి వచ్చి పోతుంది కదా, అట్లా జస్ట్ ఒక 10 seconds ఉంటాడేమో అంతే, మేబీ 10-15 seconds. సో పాట బాగుందా? ఆ పాట బాగుంటుంది, పాటే బాగుంది. అది కొంచెం కామెడీగా క్రింజ్ గా రాశాడు. అదే ఇప్పుడు మనకి అదే నేను చెప్పాలంటే సుడిగాల్లో ఒక పాట ఉంటది కదా, అన్ని సాంగ్లు కలిపి రాయింటాడు, అలా ఏదో ఒక టైప్ ఆఫ్ అది వేస్తా కొంచెం మిక్సింగ్ చేస్తా చేశాడు. బాగుంది. కొంచెం ఇలాంటి కామెడీ కూడా ఇష్టపడే వాళ్ళు, కొంచెం డార్క్ కామెడీ కూడా ఉంది లైట్ గా, అవన్నీ ఇష్టపడే వాళ్ళు వచ్చి. ఇంకోటి ఏమంటే నాకు అనిపించింది కొంచెం సెటైర్లు కూడా ఉన్నాయి సినిమాలో, అది అర్థమైతే బాగుంటది. అంతేలే అవి కొంచెం అర్థం చేసుకొని డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. ఇంకోటి చెప్పుకోవాలేమంటే కాస్టింగ్ బాగుంది, అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, కామెడియన్స్ చాలా వరకు ఉంటారు. ఆయన శివరంపల్లి యాక్టర్ ఉన్నాడు కదా, కొత్త శివరంపల్లి సిరీస్ సినిమా బండిలో ఉన్నాడు ఆయన. ఓకే, ఆయన కూడా బాగున్నారు అన్న. ఆయనకు రాండ్రంగా మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. లాస్ట్ టైం పరదాల్లో కూడా చూసినాము, అంతకుముందు కొన్ని సినిమాలు ఉన్నారు మంచిగానే ఉన్నారు తనకి మాత్రము. ఇప్పుడు కూడా తను యాక్టింగ్ పరంగా బాగున్నాడు. ఇంకా మన లడ్డు కూడా సూపర్, మ్యాడ్ లో ఉండే లడ్డు, ఆయన కూడా మంచిగా యాక్టింగ్ ఉంది. ఇంకా ప్రియదర్శి చెప్పనవసరం లేదు. ఇంకొక అతను మన ప్రసాద్ ఏంది ఆయన పేరు, ఆయన సూపర్. ఆయన కొంచెం నవ్విస్తాడు, ఆయన బాగుంటది. నలుగురు వాళ్ళు తీసుకున్న వరకు వాళ్ళైతే న్యాయం చేసినారు వాళ్ళ క్యారెక్టర్కి. ఇంకా సత్య వచ్చి అప్పుడప్పుడు మనకి డౌన్ కాకుండా కొంచెం కామెడీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అవుట్ ఆఫ్ 5 2 ఇవ్వచ్చు అన్న, 2 to 2.5 వచ్చి బోర్ కొట్టినోడు వచ్చి అంతే. అలాంటి చూడకూడదు, లాజిక్ చూడకూడదు, ఏం చూడకూడదు. కొంచెం నవ్వుకోవాలనుకుంటే ఒక 5 నిమిషాలు ఈ 2 hours వచ్చి ఓ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.